చిన్న చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. అందులో ఇలా ఇగురులాగా చేసుకొని తిన్నారంటే ఉంటుందండి. టేస్ట్ మామూలుగా ఉండదు. అందుకు ముందుగా ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులైతే వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకొని పొడిలాగా అయితే చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత నేనైతే బేడ్సులు తీసుకొని ముందుగానే నీట్‌గా కడిగి పెట్టుకున్నాను. ఆ చేపలైతే వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు, హాఫ్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, మనం పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి, కొద్దిగంత నూనె, పులుపుకి సరిపడా చింతపండు రసం ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. ఎక్కువ వాటర్ కూడా పట్టవు. అలా కొన్ని నీళ్ళు కూడా పోసుకొని పైన కొద్దిగంత కరివేపాకు వేసుకొని స్టవ్ వెలిగించి 5-7 మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్‌లోనే ఒక 10 మినిట్స్ చేపల కూరని మగ్గించుకున్నారంటే చిన్న చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. పైన కొద్దిగంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. అందులో ఇలా ఇగురులాగా చేసుకున్నారంటే ఈరోజు చేసుకొని మరుసటి రోజు తిన్నా సరే చేపల కూర అనేది అద్దిరిపోతుంది. చూసారు కదా! నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.